ఓం ఆది పరాశక్తి దేవియే నమ. దేవి భాగవతంలో షష్ఠీదేవి ప్రియవ్రతుడికి అభయమివుట. మహారాజా, స్వయంభువను పుత్రుడవైన నువ్వు ముల్లోకాలకు ప్రభువువి కదా. కనుక నువ్వు నన్ను పూజిస్తూ లోకాలన్నింటిలో నీ వారి చేత కూడా నా పూజ చేయించు. అప్పుడే నీకు వంశోద్ధారకుడైన ఈ పుత్రుని తిరిగి ఇస్తాను. ఇతడు సుపుత్రుడై సార్థక నామధేయుండై గుణవంతుడు పండితుడవుతాడు. సువ్రతుండు, నారాయణ కళాస్వరూపుడు, అందరి చేత తలచబడుతూ యోగేంద్రుడై 100 యజ్ఞాలు చేసి చేతులందరిచే వందనీయుడవుతాడు. లక్ష మదపటేనుగుల బలము కలవాడవుతాడు. పండితులకు ఆప్తుడై యోగుల్లో, జ్ఞానుల్లో, తపస్సులలో ప్రసిద్ధుడై కీర్తివంతుడవుతాడు. లోకమంతటిలో సంప్రతుడవుతాడు అని చెప్పిన దేవసేనకు ఆమె ఆజ్ఞగా లోకమంతటా పూజలు జరిపిస్తానని మాట ఇచ్చి బిడ్డను తీసుకొని దేవి ఆశీర్వాదం అందుకొని తిరిగి వచ్చాడు. కలకలలాడుతున్న పుత్రుని భార్యకు బంధువర్గానికి చూపించి దేవి అనుగ్రహాన్ని వివరంగా చెప్పాడు రాజు. సంతోషంతో అంతా పండగ చేసుకున్నారు. ప్రియవ్రతుడు ఆనాటి నుండి ప్రతి మాసంలో వచ్చే శుక్ల షష్ఠి నాడు ప్రతి ఇంటా షష్ఠీదేవి ఉత్సవాలు జరిపించాడు. పురిటిలలో 6వ నాడు 11వ రోజున ప్రతి శుభకార్యాలలో షష్ఠీదేవి పూజలు రాజుగా తాను చేస్తూ ప్రజల చేత చేయిస్తూ ఉన్నాడు. సారా గ్రామంలో కానీ, మంగళ కలశంలో కానీ, మర్రి చెట్టు మొదట్లో కానీ, గోడ మీద బొమ్మ గీసిన కానీ, బొమ్మను చేయించి కానీ షష్ఠీదేవిని అవగాహన చేసి ధ్యానం చేయాలి. పుష్పాలతో పూజించి షోడోపచారాలతో శ్రద్ధగా చేసి నివేదనలు పెట్టాలి. ఓం హ్రీం షష్ఠీదేవియే స్వహ అని 8 అక్షరాల మూలమంత్రాన్ని యథాశక్తిగా జపించాలి. 1,00,000 సార్లు ఈ మంత్రం జపం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. బ్రహ్మదేవుడు వరంగా అనుగ్రహించిన ఈ స్తోత్రాన్ని చదివి ప్రియవర్తుండు దేవి అనుగ్రహానికి పాత్రుడై యశస్సును పొందగా అతడి పుత్రుడు ఆయుర్భాగ్యంతో ఆరోగ్యంతో బలవంతుడై యశస్సంపన్నుడై పరిపాలన దక్షకుడు అయ్యాడు. కనుక ఈ స్తోత్రములను 1 సంవత్సర కాలం పాటు చదివితే పుత్రుడు లేని వారికి ఆయుష్వంతుడైన పుత్రుడు కలుగుతాడు. 1 ఏడాది పాటు పూజ చేసి ఈ కథను పురాణంగా విన్న వారి పాపాలు తొలగుతాయి. గొడ్రాలైన సంతానవంతురాలవుతుంది. అనారోగ్యవంతమైన బిడ్డల తల్లిదండ్రులు వింటే నెల రోజుల్లో బిడ్డలకు ఆరోగ్యం సమకూరుతుంది. మహాలక్ష్మీదేవి కథ. సృష్టి ప్రారంభంలో శ్రీకృష్ణ పరమాత్మకు ఎడమ భాగం నుండి రాసమండలంలో మహాదేవి 12 ఏళ్ల నవయువతిగా శ్వేతవంచక వర్ణంలో సుందరకారిగా ఆవిర్భవించింది. అంతలోనే ఈశ్వరేచ్ఛగా ఉన్నట్టుండి 2 రూపాలు ధరించింది. ఇద్దరు ఒక రూప వస్త్ర ఆభరణాలతో గుణగణ వీక్షణలతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఇద్దరిలో ఎడమ భాగము మహాలక్ష్మిగా, దక్షిణ భాగము రాధాదేవిగా ఆకారాన్ని ధరించింది. పరమాత్మ కూడా కుడి భాగం నుండి 2 భుజాలతో శ్రీకృష్ణునిగా, ఎడమ భాగం నుండి 4 భుజాలతో నారాయణునిగా అవతరించాడు. శ్రీకృష్ణుని, రాధా, నారాయణుని లక్ష్మి వర్ణించారు. లక్ష్మీనారాయణులు వైకుంఠానికి వెళ్ళారు. శీఘ్ర సుకుమార దుష్టులతో సమస్త ప్రపంచాన్ని రక్షించడం వలన ఈ మహాదేవినే మహాలక్ష్మి అన్నారు. యోగాశక్తి సంపన్నురాలైన ఈ లక్ష్మీదేవి అనేక అంశావతారాలను ధరించింది. ఈ మహాలక్ష్మిని మొట్టమొదటిగా వైకుంఠంలో చతుర్భుజ నారాయణుడు, ఆ తర్వాత చతుర్ముఖ త్రినేత్రులు, ఆపై క్షీర సముద్రంలో విష్ణుమూర్తి పూజించారు. ఆ తర్వాత మన్యాది
మన్యాది మహారాజులు, ఋషులు, మునులు, మానవులు, పాతాళంలో నాగులు కూడా పూజించారు. సర్వ సంపత్య రూపిణి ఐశ్వర్యాది దేవతయగు శ్రీ మహాలక్ష్మిని భాద్రపద శుక్ల అష్టమి నాడు మొదలుపెట్టి వరుసగా 15 రోజులు మహాలక్ష్మి వ్రతం బ్రహ్మదేవుడు చైత్ర భాద్రపద పుష్యమాసాలలో ప్రతి మంగళవారము విష్ణుమూర్తి పుష్య సంక్రాంతి నాడు మాఘ మంగళవారాలలో సంవత్సరపు చివరి రోజున స్వయంభువునువు అని మంగళవారంలో ఇంద్రుడు మిగిలిన వారంతా అంతటా నిరంతరము పూజిస్తూనే వచ్చారు. ఒకసారి దేవేంద్రుడు రమ్మతో ఒక మహారణ్యంలో రతిక్రీడ పరవశుండై వ్యవహరిస్తూ ఉన్నాడు. ఆ దారి వెంబడే వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్తున్న మహాతపస్పన్నుడైన శిష్యగణ సమేతుండై దుర్వాస మహర్షిని చూసిన దేవేంద్రుడు ఎదురు వెళ్ళి నమస్కరించాడు. మహర్షి ఆశీర్వచనాలతో పాటుగా తనకు విష్ణుమూర్తి ఇచ్చిన పారిజాత పుష్పాన్ని కూడా దేవేంద్రుడికి బహుమానంగా ఇచ్చాడు. మదమంతుడైన విలాసంగా ఉన్న దేవేంద్రుడు మహర్షి ద్వారా తనకు అందిన వైకుంఠానికి అనుగ్రహ పుష్పాన్ని నిర్లక్ష్యంగా తిరస్కరించి తన ఐరావతం మీదకి విసిరేశాడు. ఆ పారిజాత పుష్ప స్పర్శ తగలగానే రూపగుణ తేజో వయసులలో విష్ణువుతో సమానమైనదై మహారణ్యంలోకి వెళ్ళిపోయింది. దానిని పట్టుకుందామని ప్రయత్నించి దేవేంద్రుడు విఫలమయ్యాడు. ఇంద్రుడు చేసిన పనికి దుర్వాస మహర్షికి విపరీతమైన కోపం వచ్చింది. విష్ణువుకు నివేదించిన పుష్పాన్ని అనుగ్రహ ప్రసాద రూపంగా భక్తి శ్రద్ధలతో స్వీకరించాల్సింది పోయి నిర్లక్ష్యంతో తిరస్కరిస్తే మహాపాతకం చుట్టుకుంటుంది. అంతేగాక తిరస్కరించిన వారి సంపదలు, బుద్ధి, రాజ్యము నశిస్తాయి. విష్ణు ప్రసాదంగా లభించిన పండు, పువ్వు, నీరు ఏదైనా అదృష్టం లభించిందని వెంటనే స్వీకరిస్తే సమస్త దోషాలు తొలగి పవిత్రుడై నిజమైన విష్ణుభక్తుడై జీవన్ముక్తుడై తరిస్తాడు. కుక్క మాంసం తిన్నవాడైన విష్ణువు సేవకుడైతే తన కోటి తరాలను ఉద్ధరిస్తాడు. విష్ణు భక్తి లేనివాడు తనను తానే కాపాడుకోలేడు. విష్ణు ప్రసాదము అని తెలియకపోయినా కూడా తీసుకుంటే 7 జన్మల పాపాలు, తెలిసి తీసుకుంటే 1 కోటి జన్మల పాపాలు నశిస్తాయి. అంతటి పరమ పవిత్రమైన విష్ణు ప్రసాదాన్ని తిరస్కరిస్తావా? పైగా నీ తాత ముత్తాతలందరి చేత పూజింపబడిన హరిభక్తుడైన నన్నే అవమానిస్తావా? నీకంటే నీ ఏనుగే చాలా నయము. నువ్వు విసిరివేసిన పుష్పాన్ని శిరస్సును ధరించింది కనుక స్వర్గలక్ష్మి నిన్ను వదిలిపెట్టి హరి వద్దకు వెళ్ళిపోవుగా కానీ ఇంద్రుడిని శపించాడు దుర్వాసుడు. మహర్షి శాపవాక్యం విన్నాక ఇంద్రుడికి మదం అనగారింది. వణిగిపోతూ మహర్షి పాదాల మీద పడి ఇంద్రుడు ఏడుస్తూ ఉన్నాడు. ఐశ్వర్యము ఆపదలకి మొదటి విత్తనం. తద్వారా జ్ఞానము నశించి భక్తి తొలగిపోయి ముక్తి మార్గమే మూసుకుపోతుంది. కనుక నాకు ఐశ్వర్యము ఇవ్వద్దు, కానీ జ్ఞానాన్ని ప్రసాదించమని మహర్షిని ప్రాధేయపడాడు. మహర్షి ఇంద్రుడికి 3 రకాల ఐశ్వర్య విశేషాలను వివరించాడు. అదంతా విన్న ఇంద్రుడు వైరాగ్యంతో కొంతకాలం దుర్వాసముని ఆశ్రమంలోనే ఉండి ఆ పైన అమరావతికి బయలుదేరి వెళ్ళాడు. మహర్షి శాప కారణంగా స్వర్గాన్ని రాక్షస సమూహాలు ఆక్రమించడంతో దేవతలంతా పారిపోయారు. ఇంద్రుడు మందాకిని జలాల్లో ధ్యానంలో ఉన్న బృహస్పతి వద్దకు వచ్చి నమస్కరించి దుర్వాసుడికి శాపము తన గోడు వివరించి దుఃఖించాడు. అది విన్న బృహస్పతికి కోపం వచ్చింది. దేవేంద్ర, నేను కూడా నిన్ను కాపాడలేను. చేసినదంతా చేసి ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఎంత ఏడ్చినా ప్రస్తుతానికి నువ్వు ఏమీ సాధించలేవు. నీతివంతుడైన వాడు ఆపదలలో బాధపడడు. సంపద, ఆపద 2 కూడా శ్రమకు మిగిల్చి నశించిపోతాయి. పూర్వజన్మలో చేసిన మంచి చెడుల ఫలితాలను ఎన్ని జన్మలకైనా ఎప్పటికైనా ఏ విధంగానైనా అనుభవించి తీరాల్సిందే. ఎవరైనా కూడా
చక్రం పైకి కిందికి తిరుగుతున్నట్టుగానే సంపదలు, ఆపదలు, సుఖదుఖాలు వస్తూ పోతూ ఉంటాయి. ఎన్ని కోట్ల జన్మలెత్తినా కర్మ అనుభవించకుండా నశించదు. శుభాశుభ కర్మఫలాలను తప్పక అనుభవించాల్సిందే అని వేదమే చెబుతుంది. కర్మఫలం అనుమాత్రం, మిగిలిన పుట్టుక తప్పదు. కర్మఫలం పూర్తి అయిన క్షణంలోనే ముక్తి లభిస్తుంది. నిష్కామంతో ఈ జన్మలోనైనా దేవపూజాది సత్కర్మలను ఆచరిస్తే ఎప్పటికైనా కర్మాను భవఫలము నశించి ముక్తి లభిస్తుంది. దీనికి వ్యతిరేకంగా సకామ దుష్కర్మల ఈ జన్మలోను చేస్తూ ఉంటే ముక్తి అనే పదము, దాని అర్థము కూడా దరిదాపుల్లోకి రావు. కనుక శాపమైన ఆశీసైన మన కర్మఫలాన్ని బట్టే వస్తాయి. మహాలక్ష్మి ఆగ్రహించిన వారి కర్మఫలమే కారణం. ఎన్ని కోట్ల జన్మలకైనా కర్మఫలము నీడలా వెన్నంటి వస్తూనే ఉంటుంది. దేశ కాల పాత్రలను ఎరిగి దానాలు చేస్తే వాటి ఫలితాలు వాటికి తగ్గట్టుగానే ఉంటాయి. మిగిలిన రోజుల్లో, మిగిలిన ప్రదేశాల్లో, మిగిలిన కాలాలలో చేసినవన్నీ సమానమైన ఫలితాన్ని ఇస్తాయి. కానీ పుణ్య ప్రదేశాల్లో, పుణ్యదినాల్లో పుణ్యాత్మలకు చేసిన దానాలు మాత్రం ఫలం కన్నా కోటి రెట్లు అధిక ఫలితాన్ని ఇస్తాయి. వ్యవసాయం చేసేవాళ్ళు క్షేత్రసారాన్ని బట్టి ఫలితాన్ని ఎలా పొందుతారో కర్మఫల ప్రాప్తి కూడా అంతే. బ్రహ్మదేవుడైన శ్రీమన్నారాయణ ఆజ్ఞ ప్రకారమే కర్మసూత్రంతో కర్మఫలాన్ని అందిస్తాడు. కనుక రక్షకుండైన కాలస్వరూపుండైన మధుసూదుని ఎంతటి కఠినమైన ఆపదలోనైనా తలుచుకుంటే అంతటి ఆపదలలోనూ మహాసంపద తప్పక లభిస్తుందని శంకరునంతటి వాడే చెప్పాడు. కనుక దేవేంద్ర, శ్రీహరిని స్మరించమని బృహస్పతి సలహా ఇచ్చాడు. దేవేంద్రుడు బృహస్పతి మాటగా శ్రీహరిని తలుచుకుని బృహస్పతిని దేవగణాన్ని కూడా తీసుకుని బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి దుర్వాసుడి శాపాన్ని, దేవతల దుస్థితిని వివరించాడు. అంతా విన్న బ్రహ్మదేవుడు చిరునవ్వునవాడు. కుమార, ఉచితానుచితాలు తెలిసిన బృహస్పతి శిష్యుడివైన దేవతలకు అధిపతివైన పవిత్రులైన జితేంద్రులైన బంధువులు రెండు వైపుల గల నా వంశస్థుడివైన దేవేంద్ర, దుర్వాస మహర్షి నీకిచ్చిన విష్ణు ప్రసాదాన్ని అహంకారంతో ఎలా తిరస్కరించగలిగావు? అసలు పైతృక మాతామహ గురువుల పట్ల దోషాచరణ చేయడం వలనే మానవుడు వారి పట్ల దోషము చేసిన వాడవుతాడు. ఎందుకంటే భగవంతుడైన శ్రీహరి సర్వంతర్యామి, అందరి శరీరాల్లో ఆత్మగా అతడే ఉంటాడు. అతడి శరీరాన్ని వదిలిపెట్టిన క్షణంలోనే అది శవమవుతుంది. పరమాత్మ ప్రతిబింబమైన జీవుడు భోగ శరీరాన్ని ధరిస్తాడు. నేను ప్రాణకోటిలో మనస్సు, శంకరుండే జ్ఞానస్వరూపుండు, విష్ణువు ప్రాణము, ప్రకృతి దేవి బుద్ధి స్వరూపిణి, మిగిలిన నిద్రాది శక్తులన్నీ ప్రకృతి మాత కలలే. అందువలనే ఆత్మస్వరూపుండైన ఈశ్వరుడు శరీరాన్ని వదలగానే మిగిలిన వాళ్ళంతా కూడా వెళ్ళిపోతారు. మహారాజు వెంట పరివారంలాగా త్రిమూర్తులము, ఆదిశేషుడు, ధర్ముడు, విరాట్య రూపుండు, నువ్వు, అందరము శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అంశమేగాక భక్తులం కూడా. అంతటి పరమాత్మ ప్రసాదాన్ని ఎందుకు ధిక్కరించావు? నీకు దుర్వాస మహర్షి ఇచ్చిన పుష్పంతోనే శివుడు నిరంతరము శ్రీకృష్ణుని పాదాల విందాలను పూజిస్తూ ఉంటాడు. కనుక మనమందరము కూడా శ్రీకృష్ణ పాదపద్యం నుండి జారి వచ్చినట్టు పారిజాతాన్ని ధరించిన ఏనుగుని పూజించాలి. నువ్వు అదృష్టహీనుడివైనావు, నిన్ను కాపాడే వాళ్ళు ఎవరూ లేరు. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః. ఓం ఆదిపరాశక్తిదేవ్యే నమః.